హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. ఫ్రెండ్స్, ఏపీ టెట్ పరీక్షలో కెమిస్ట్రీ నుంచి వచ్చే ప్రతి మార్కు చాలా విలువైనది. ఒక మార్కు వల్ల మీ ర్యాంక్ మారుతుంది, అదేవిధంగా ఉద్యోగం కూడా మనకు దూరం అయిపోవచ్చు. అందుకే ఈ వీడియోని చాలా జాగ్రత్తగా సిద్ధం చేశాను. ఇప్పటికే మనం కెమిస్ట్రీలో పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించిన వీడియోలు తయారు చేశాను. ఇంకా 2 వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో పూర్తయ్యాక తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 3 పార్ట్స్ కలిపి చూస్తే కెమిస్ట్రీలో వచ్చే ముఖ్యమైన టాపిక్స్ దాదాపు మొత్తం కవర్ అవుతాయి. ఈ పార్ట్ 3ని కూడా నేను గత ఏపీ టెట్ డిఎస్సి పరీక్షల్లో పదే అడిగిన మోస్ట్ రిపీటెడ్ కెమిస్ట్రీ బిట్స్ని, అదేవిధంగా ప్రతి ప్రశ్నకు పూర్తి ఎక్స్ప్లెనేషన్తో, అలాగే మిగతా ఆప్షన్స్ ఎందుకు తప్పో కూడా క్లియర్గా చర్చించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను 1 సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ టెట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. బిట్ నెంబర్ 31. చర్యాశీలత ఆధారంగా క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఆప్షన్ చూసుకున్నట్లయితే పొటాషియం, అల్యూమినియం, ప్లాటినం, కాల్షియం. ఇక్కడ వచ్చినటువంటి పొటాషియము, అల్యూమినియము, కాల్షియం అనేటువంటివి ఎక్కువగా చర్యాశీలతను జరిపేటువంటి మూలకాలు అన్నమాట. అయితే ఇందులో ఉన్నటువంటి ప్లాటినం అనేది ఈ మూడిటికి భిన్నమైనది. ఎందుకంటే ప్లాటినం అనేది ఒక నోబెల్ మెటల్, అనగా ఒక ఉదాత్త లోహం. ఇది గాలి, నీరు, ఆమ్లాలతో కూడా చాలా తక్కువ చర్యలో చూపుతుందన్నమాట. అందువలన చర్యాశీలతను పోల్చుకున్నట్లయితే మిగతా 3 మూలకాలతో పోల్చుకుంటే ప్లాటినంకు చాలా తక్కువ చర్యాశీలత ఉంటుంది, కాబట్టి ఇది భిన్నమైనది. బిట్ నెంబర్ 32. CnH2n+2 ఆల్కేన్. CnH2n+1 ఏమవుతుంది? ఇక్కడ బ్రాకెట్లో మీకు n అనేది పర్లేదు ఫ్రెండ్స్, కొద్దిగా గమనించగలరు. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమంటున్నాడంటే ఆల్కైల్, ఆల్కీన్, పారాఫిన్ అండ్ ఆల్కైన్ అంటున్నాడు. సాధారణంగా మనం చూసుకున్నట్టయితే ఆల్కేన్ అనేది CnH2n+2. ఈ ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ పరమాణు కానీ తొలగించినట్లయితే ఏర్పడే సమూహాన్ని ఏమంటామంటే ఆల్కైల్ సమూహం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కేన్కి మనం ఉదాహరణగా ఏం చెప్పవచ్చు అంటే మీథేన్. ఆల్కేన్, మీథేన్, ఇక్కడ ఏ అనమాట. మీథేన్ యొక్క ఫార్ములా ఏంటంటే CH4. అందులో నుంచి ఒక హైడ్రోజన్ పరమాణు తొలగించినట్లయితే ఏం ఏర్పడుతుందంటే మిథైల్ అనేటువంటిది ఏర్పడుతుంది. మిథైల్ యొక్క ఫార్ములా వచ్చేసి CH3. అదేవిధంగా ఈథేన్, ఇక్కడ C2H6. ఈ ఈథేన్లో నుంచి ఒక హైడ్రోజన్ పరమాణు మనం తొలగించినట్లయితే ఏం ఏర్పడుతుందంటే ఈథైల్. అంటే ఆల్కేన్ గ్రూపులో నుంచి ఒక హైడ్రోజన్ పరమాణు తొలగించినట్లయితే ఏర్పడే సమూహాన్ని ఏమంటారంటే ఆల్కైల్ సమూహం అంటారు. ఇక్కడ మనం క్వశ్చన్లో చూసుకున్నట్లయితే CnH2n+2 అన్నాడు ఆల్కేన్కి, అక్కడ CnH2n+1 అన్నాడు. అంటే ఒక హైడ్రోజన్ తొలగించబడింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆల్కైల్. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్లో వెంటనే గుర్తొచ్చేలా నేను కొన్ని షార్ట్ కట్స్ కూడా మీకు చెప్తాను చూడండి. ఆల్కేన్ వచ్చేసి CnH2n+2. ఆల్కైల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, CnH2n+1. ఆల్కీన్ చూసుకున్నట్లయితే CnH2n. అదేవిధంగా ఆల్కైన్కి CnH2n-2. అంటే ఆల్కేన్ అంటే ఏమొస్తుందంటే +2 వస్తే ఆల్కేన్ అని, +1 ఉంటే ఆల్కైల్ అని, 0 ఉంటే ఆల్కీన్ అని, -2 ఉంటే ఆల్కైన్ అని. ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు ఇలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకుంటే. కాబట్టి ఈ వీడియో మాకు ఉపయోగపడింది సార్ అంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ట్రిక్స్ మీకు రాబోయే వీడియోలో చాలా చెప్తాను నేను. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ద్రవం బాష్పీభవనం చెందేది. అంటే ద్రవం అనేది ఎప్పుడు బాష్పీభవనం చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద్రవంగా మనం నీటిని అనుకుందాం. అది దాని బాష్పీభవన స్థానం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్దన, లేదంటే దాని బాష్పీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్దన, లేదంటే దాని ద్రవీభవన స్థానం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, లేదంటే దాని ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద అని అనడం జరుగుతుంది. మొదటగా బాష్పీభవనం అంటే ఏందో మనకు తెలియాలి. బాష్పీభవనం అంటే ఏంటంటే ఏదైనా ఒక ద్రవం ఆవిరి రూపంలోకి మారి ఎవాపరేట్ అవ్వడాన్ని ఏమంటారంటే బాష్పీభవనం అంటారు. ఈ బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా కానీ, లేదంటే మరిగే స్థానానికంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మరిగే ఉష్ణోగ్రత ఎంతంటే 100 degrees Celsius. కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్టయితే 100 degrees Celsius కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా
నీరు అనేది ఆవిరి రూపంలో వెళ్ళడం జరుగుతుంది. అంటే మరిగే స్థానానికంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ బాష్పీభవనం అనేది చెందుతుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. దాని బాష్పీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవం అనేది బాష్పీభవనం చెందుతుంది. ఎన్ఎల్ఎక్స్ పద్ధతిని మూలక పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇందులో ఎక్స్ అనేది దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 వచ్చేసి ప్రధాన క్వాంటం సంఖ్య, ఆప్షన్ 2 వచ్చేసి ఉపకర్పరం, ఆప్షన్ సి ఎలక్ట్రాన్ల సంఖ్య, ఆప్షన్ 4 ఎలక్ట్రాన్ల ఆత్మ భ్రమణం. మనం ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. సాధారణంగా ప్రధాన క్వాంటం సంఖ్యను ఎంతో సూచిస్తారు. ఉదాహరణకి 1 వచ్చేసి కే కక్ష, 2కి వచ్చేసి ఎల్ కక్ష, 3కి వచ్చేసి ఎం అనే కక్ష, 4 వచ్చేసి ఎన్ కక్ష. కాబట్టి ఎక్స్ అనేది ప్రధాన క్వాంటం సంఖ్య కాదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉపకక్ష లేదా దీన్నే సబ్షెల్ అనడం జరుగుతుంది. ఈ ఉపకక్షలను ఏం చేస్తారంటే ఐతో సూచించడం జరుగుతుంది. అవి వచ్చేసి ఎస్, పి, డి, ఎఫ్. మనకు తెలుసు కదా, ఎస్ కర్పరం, పి కర్పరం, డి కర్పరం, ఎఫ్ కర్పరం అనమాట. దీంట్లో ఉదాహరణ చూసుకున్నట్టయితే 2p6, అదేవిధంగా 3d10 గురించి మనకు తెలిసే ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక 4వది చూసుకున్నట్లయితే ఆప్షను ఎలక్ట్రాన్ల ఆత్మభ్రమణం లేదా దీన్నే ఎలక్ట్రాన్ల స్పిన్ అనడం జరుగుతుంది. సాధారణంగా ఎలక్ట్రాన్ స్పిన్లను +1/2 లేదా +12 లేదా -12 ధర సూచిస్తారు. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణ దిశను తెలియజేస్తుంది ఎలక్ట్రాన్ స్పిన్ అనేది. మరి కరెక్ట్ ఆన్సర్ ఎంత సార్ అంటే ఆప్షన్ 3 ఎలక్ట్రాన్ల సంఖ్య. ఈ ఎక్స్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే ఉపకక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ సంఖ్యను సూచిస్తుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే 1s2, 2p6, 3d10 మనకు తెలిసిందే కదా. ఎస్ ఉపకక్షలు ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. పి ఉపకక్ష లేదా ఉపకర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అదేవిధంగా డి యొక్క ఉపకర్పరంలో 10 ఎలక్ట్రాన్లు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను తెలియజేస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎలక్ట్రాన్ల సంఖ్య. బిట్ నెంబర్ 35 ప్రకటన ఏమంటున్నాడంటే అసర్షన్ వంట పాత్రలకు ఆహార పదార్థాలు అంటుకోకుండా పూత వేయడానికి టెఫ్లాన్ను ఉపయోగిస్తారు. రీజన్ ఏంటంటే టెఫ్లాన్ అనేది నీరు, నూనె అంటుకునేటువంటి ప్రత్యేక ప్లాస్టిక్. ఆప్షన్ 1 ఏ, ఆర్ 2 సరైనవి కాదు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ 2 సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ 2 సరైనవి కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. డి అనేది ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదు. సాధారణంగా టెఫ్లాన్ను పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్ అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, టెఫ్లాన్ అనగా PTFE పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్. వీటిని వంట పాత్రలపై నాన్ స్టిక్ కోటింగ్గా ఉపయోగిస్తారనమాట. దీనివల్ల ఆహారం అనేది పాత్రకు అంటుకోదు. అదేవిధంగా తక్కువ నూనెతో కూడా వంట చేయవచ్చు, పాత్రను సులభంగా శుభ్రం చేయవచ్చు. అందువలన అసర్షన్ అనేది సరైనది. మరి టెఫ్లాన్ యొక్క ఉపరితలం అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అందువల్ల దీనిపై నూనె అనేది సులభంగా అంటుకోదు, నీరు కూడా అంటుకోదు. ఇది చాలా రసాయనాలతో కూడా సరిగా చర్య జరపదు. కాబట్టి ఇక్కడ రీజన్ అనేది రాంగ్. ఎందుకంటే టెఫ్లాన్ అనేది నూనె మరియు నీరు అంటుకునేటువంటి ప్రత్యేక ప్లాస్టిక్ అని అనడం జరుగుతుంది. కాదు, నూనె అనేది దీంట్లో సులభంగా అంటుకోదు, నీరు కూడా అంటుకోదు. కాబట్టి ఈ ఆర్ అనేది సరైనది కాదు, కేవలం ఏ మాత్రమే సరైనది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. బిట్ నెంబర్ 36 తడిగా ఉన్న నీలి లిట్మస్ కాగితాన్ని పొడిగా ఉన్న హైడ్రోజన్ క్లోరైడ్ వాయువుకు దగ్గరగా ఉంచినప్పుడు ఏమి జరుగుతుంది? ఆప్షన్ చూసుకున్నట్లయితే లిట్మస్ రంగులో మార్పు ఉండదు, లిట్మస్ రంగును కోల్పోతుంది, లిట్మస్ ఎరుపు రంగులోకి మారుతుంది, వాయువు నీలి రంగులోకి మారుతుంది అంటున్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హైడ్రోజన్ క్లోరైడ్ అనేటువంటి వాయువు పొడిగా ఉన్నప్పుడు అది ఆమ్ల లక్షణాలు చూపించదన్నమాట. కానీ ఈ హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు ఎప్పుడైతే ఈ తడిగా ఉన్నటువంటి నీలి లిట్మస్లోని నీటిలో కరిగినప్పుడు అది ఏమవుతుందంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లంగా మారడం జరుగుతుంది. అంటే హైడ్రోజన్ క్లోరైడ్ వాయువుగా ఉన్నప్పుడు అది ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శించదనమాట. కానీ ఎప్పుడైతే అది నీలి లిట్మస్ కాగితంలో ఉన్నటువంటి నీటిలో కరిగిందో అది హైడ్రోజన్ క్లోరిక్ ఆమ్లంగా మారుతుంది, అంటే HClగా మారుతుంది.
ఈ హెచ్సిఎల్గా మారినప్పుడు అది ఆమ్లం కాబట్టి ఎప్పుడైనా కానీ లిట్మస్ పేపర్ని కానీ ఆమ్లంతో లేదా ఆమ్లంలో పెట్టినప్పుడు అదేమవుతుందంటే ఎరుపు రంగులోనికి మారడం జరుగుతుందన్నమాట. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను సింపుల్గా అంటే ప్రతిసారి ఇది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి నేను సింపుల్గా నేను చదివిన కాలేజీ పేరు వచ్చేసి ఏబిఆర్. కాబట్టి ఇక్కడ ఏబిఆర్లో ఏ అనేది యాసిడ్స్ కదా. ఈ యాసిడ్స్ అనేది ఏం చేస్తుందంటే బ్లూ లిట్మస్ని దేనిగా మారుస్తుందంటే రెడ్గా మారుస్తుంది. అంటే బ్లూని రెడ్గా మారుస్తుంది ఏ యాసిడ్స్ అనేవి. మరి బేస్ ఏం చేస్తుందంటే రెడ్ లిట్మస్ని బ్లూ రంగులోనికి మార్చడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే హైడ్రోజన్ వాయువు అనేది తడి లిట్మస్లో ఉన్నటువంటి నీటిలో కరిగి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడుతుందో అది ఎరుపు రంగులోనికి మారడం అనేది జరుగుతుంది. అనగా HCl + H2O గివ్స్ రైజ్ టు H3O + Cl- గా మారడం జరుగుతుంది. ఈ H3O+ అయాన్ల వల్ల ఈ నీలి లిట్మస్ అనేది ఎరుపు రంగులోకి మారుతుంది అన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నీలి లిట్మస్ అనేది ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది. బిట్ నెంబర్ 37. పరమాణు సంఖ్య 13 గల మూలకం యొక్క కర్నేల్లో గల ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 13, 12, 10 అండ్ 3. ఇక్కడ పరమాణు సంఖ్య ఎంత అంటున్నాడు? 13. అంటే పరమాణు సంఖ్య 13 గల మూలకం ఏంటంటే అల్యూమినియం, Al. దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో Sలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, Pలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, Dలో 3 ఎలక్ట్రాన్లు ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే K కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, L కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, అదేవిధంగా M కక్షలో 3 ఎలక్ట్రాన్లు ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇచ్చింది ఇంత 13 కాబట్టి ఇంతవరకే తీసుకోవడం జరిగింది. N కక్ష కూడా ఉంటుంది, బట్ మనకి అక్కడ ఇచ్చిన సంఖ్య అంతా 13 కాబట్టి M కక్షలో 3 ఎలక్ట్రాన్లు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కర్నేల్లో గల ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని అనడం జరుగుతుంది. కర్నేల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనగా K కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను మరియు L కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను ఏమంటారంటే కర్నేల్ ఎలక్ట్రాన్లు అనడం జరుగుతుంది. మరి M కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏమంటారంటే సంయోజక ఎలక్ట్రాన్లు అనడం జరుగుతుంది. కాబట్టి మొత్తం ఇచ్చిన ఎలక్ట్రాన్ల సంఖ్య అంతా 13. ఇక్కడ కర్నేల్ ఎలక్ట్రాన్లు అంటే ఏమని చెప్పాను నేను? ఫార్ములా వచ్చేసి మొత్తం ఎలక్ట్రాన్లు మైనస్ సంయోజక ఎలక్ట్రాన్లు. ఇక్కడ మొత్తం ఎలక్ట్రాన్లు ఎన్ని చెప్పాను నేను? 13 చెప్పడం జరిగింది. మైనస్ సంయోజక ఎలక్ట్రాన్లు అంటే ఏమిటివి? M కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏమంటారంటే సంయోజక ఎలక్ట్రాన్లు అంటారు. మరి M కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే కేవలం 3 మాత్రమే ఉన్నాయి. కాబట్టి 13లో నుంచి 3 తీసేయడం వల్ల ఏమవుతుందంటే 10 ఎలక్ట్రాన్లు ఉండడం జరుగుతుంది. కాబట్టి పరమాణు సంఖ్య 13 గల మూలకం అల్యూమినియంలో గల కర్నేల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 10. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. బిట్ నెంబర్ 38. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏర్పరచున్నది లేదా లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏర్పడేటువంటి వాయువు. ఆప్షన్ 1 కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్, ఆప్షన్ 2 ఆక్సిజన్ గ్యాస్, ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్ గ్యాస్, ఆప్షన్ 4 హైడ్రోజన్ గ్యాస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హైడ్రోజన్ గ్యాస్. ఎలా అంటే అల్యూమినియం, జింకు వంటి కొన్ని లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు అనేది విడుదలవుతుంది. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఎందుకు కాదంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది కార్బన్ని అసంపూర్ణంగా దహనం చేయడం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఈ NaOHతో లోహాల చర్యలో ఇది ఏర్పడదు. మరి ఆక్సిజన్ గ్యాస్ అనేది ఈ చర్యలో అసలు విడుదల కాదు. ఇక మూడవదిగా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. CO2 అనేది సాధారణంగా ఆమ్లాలు కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏర్పరిచేదేమో హైడ్రోజన్ గ్యాసు, ఆమ్లాలు కార్బోనేట్లు లేదా సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏర్పరిచేదేమో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హైడ్రోజన్ గ్యాస్. బిట్ నెంబర్ 39. బొగ్గు నుండి తయారు చేయలేని పదార్థం ఏది? ఆప్షన్స్ కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్, పారాఫిన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ బొగ్గును డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ చేసినప్పుడు ప్రధానంగా ఏర్పడేటువంటి ఉత్పత్తులు ఏంటంటే కోక్, కోల్ తార్, కోల్ గ్యాస్, అదేవిధంగా అమ్మోనియా ద్రావణం అనేవి లభిస్తాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్ అనేది. అయితే ఈ పారాఫిన్ అనేది ఏంటంటే
ప్రధానంగా పెట్రోలియం నుంచి లభిస్తుంది కాబట్టి బొగ్గు నుంచి తయారు చేయని పదార్థం ఏంటంటే పారాఫిన్. ఈ కోక్ అనే దాన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తామని చెప్పాము, మనము బొగ్గు నుంచి తయారు చేస్తాము. తర్వాత ఇది ఒక ఇంధనంగా ఉపయోగపడుతుంది, ఘన రూపంలో ఉంటుంది. ఈ కోల్ తారే దాన్ని ఉపయోగాలు ఏంటని ఎక్కువ సార్లు అడగడం జరిగింది. దీనిని రంగులు, మందులు, అదేవిధంగా నాఫ్థలిన్ ఉండలు మొదలైన వాటి యొక్క తయారీలో ఉపయోగిస్తారు. వేటిని అంటే కోల్ తార్ని. అదేవిధంగా కోల్ గ్యాస్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే దీనిని కూడా మనము ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక పారాఫిన్ అనేది పెట్రోలియం ఉత్పత్తి కాబట్టి బొగ్గు నుంచి తయారు చేయని పదార్థం ఏంటంటే పారాఫిన్ అనమాట. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే బొగ్గుని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అనే పద్ధతిలో తయారు చేసినప్పుడు లభించేటువంటి ఉత్పత్తులు ఏంటంటే కోక్ ఒకటి, కోల్ తార్, కోల్ గ్యాస్, అదేవిధంగా అమ్మోనికల్ లిక్వర్ అనేటువంటివి ఈ బొగ్గు నుంచి లభిస్తాయి. పారాఫిన్ మాత్రం పెట్రోల్ నుంచి లభిస్తుంది. వెనిగర్కు ఒక చిటికెడు బేకింగ్ సోడా కలిపారు. అయితే ఈ చర్యలో వెలువడే వాయువు ఏది? ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోజన్, అదేవిధంగా ఆక్సిజన్. సాధారణంగా వెనిగర్ యొక్క రసాయన నామం ఏంటంటే ఎసిటిక్ యాసిడ్ అని కూడా అనడం జరుగుతుంది. దీని యొక్క ఫార్ములా CH3COOH. ఇది బేకింగ్ సోడాతో కలిపారంట. బేకింగ్ సోడా అంటే ఏంటి? ఫార్ములా వచ్చేసి NaHCO3. దీనినే సోడియం బైకార్బోనేట్ అనడం జరుగుతుంది. ఈ వెనిగర్ను బేకింగ్ సోడాతో కలిపినప్పుడు వాటి మధ్య రసాయనిక చర్య జరిగి కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి వాయువును విడుదల చేయడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి ఈ కెమికల్ రియాక్షన్ ఒకసారి చూడండి. అయితే ఈ వెనిగర్ని బేకింగ్ సోడాతో జరిపినప్పుడు ఏర్పడేటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువును సున్నపు నీటిలో పంపితే అది ఏ కలర్లోకి మారుతుంది? పాల వలె మారటం జరుగుతుంది. మరి కార్బన్ మోనాక్సైడ్ ఏంటి సార్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది పెట్రోల్, డీజిల్ వంటి వాటిని అసంపూర్ణంగా దహనం చేయడం వల్ల ఏర్పడేటువంటి ఒక రకమైనటువంటి విషవాయువు. కాబట్టి ఈ చర్యలో కార్బన్ మోనాక్సైడ్ అనేది విడుదల కాదు. మరి హైడ్రోజన్ వాయువు, ఈ హైడ్రోజన్ వాయువు అనేది ఈ చర్యలో విడుదల కాదు. ఎందుకంటే సాధారణంగా లోహాలు అనేటువంటి ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు అనేది విడుదలవుతుంది. నేను గతంలో చెప్పడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఆక్సిజన్ అనేది ఈ చర్యలో అసలు విడుదల కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. బిట్ నెంబర్ 41. ఆమ్ల క్షార తటస్థీకరణ చర్యను సూచించే సమీకరణం ఏది? 4 ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఆమ్లము మరియు క్షారం అనేటువంటివి పరస్పరం చర్య జరిపినప్పుడు లవణం మరియు నీరు ఏర్పడతాయి. లవణం అనగానే మనకు తెలిసింది సాల్ట్, మరియు నీరుని హైడ్రోజన్ మొనాక్సైడ్ లేదా H2O అంటారు. దీనినే తటస్థీకరణ చర్య అనడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. యాసిడ్ ప్లస్ బేస్ ఈజ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ అండ్ H2O, హైడ్రోజన్ మొనాక్సైడ్. గ్యాల్వనీకరణ ప్రక్రియలో ఈ లోహాన్ని క్షయం చెందేటువంటి లోహంపై పూస్తారు. క్షయం చెందే లోహం అంటే ఏంటంటే తుప్పు పట్టేటువంటి లోహం, ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము లేదా ఉక్కు. మరి గ్యాల్వనీకరణం అంటే ఏంటంటే ఇనుము లేదా ఉక్కుపై జింకు పూత పూయడాన్ని ఏమంటారంటే గ్యాల్వనైజేషన్ అంటారు. అనగా ఈ జింకు పూత అనేది ఇనుమును గాలి తేమ నుంచి రక్షించి తుప్పు లేదా రస్టింగ్ అనేది పట్టకుండా చేస్తుందన్నమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే జింక్ అనేది ఇనుము కంటే ఎక్కువ క్రియాశీల లోహం కాబట్టి మొదటగా ఈ జింక్ అనేది ఆక్సీకరణం చెందుతుంది. దీనివల్ల ఈ ఇనుము అనేది తుప్పు పట్టకుండా కాపాడబడుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారంటే సాక్రిఫిషియల్ ప్రొటెక్షన్ అంటారు. మరి బంగారం ఎందుకు సరైనది కాదంటే బంగారం చాలా ఖరీదైనది కాబట్టి దీనిని గ్యాల్వనీకరణ ప్రక్రియలో ఉపయోగించరు. ఇక మూడవది వెండిని అలంకరణ కోసం ఉపయోగిస్తారు కానీ గ్యాల్వనీకరణలో ఉపయోగించరు. ఇక నాలుగోది చూసుకున్నట్లయితే రాగి పూత పూయడం అనేది గ్యాల్వనీకరణ కాదు. రాగి అనేది ఇనుముతో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే అది మరింత తుప్పు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రాగి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జింక్. బిట్ నెంబర్ 43. క్రింది వాటిలో బహుపరమాణుక అణువు ఏది? ఆక్సిజన్, ఆర్గాన్, ఫాస్ఫరస్, సల్ఫర్. ఇక్కడ బహుపరమాణుక అణువు అంటే ఏంటంటే
రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులతో ఏర్పడినటువంటి అణువుని బహుపరమాణుక అణువు లేదా పాలీ అటామిక్ మాలిక్యూల్ అంటారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆక్సిజన్ అన్నాడు. ఆక్సిజన్ అనేది ఏ రూపంలో ఉంటుంది? O2 రూపంలో ఉంటుంది. కాబట్టి ఇందులో 2 పరమాణువులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది ఒక ద్విపరమాణుక డై అటామిక్ అణువు. మరి ఆర్గాన్ ఏంటి? ఆర్గాన్ అనేది ఒక నోబెల్ గ్యాస్. ఇది Ar రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఏకపరమాణుక లేదా మోనో అటామిక్. మూడవది చూసుకున్నట్టయితే ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది సాధారణంగా P4 రూపంలో ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్లో మనము సల్ఫర్తో కూడా ఫాస్ఫరస్ని కంపేర్ చేసుకోవాలి. ఈ ఫాస్ఫరస్ అనేది కూడా ఒక బహుపరమాణుక అయినప్పటికీ ఇచ్చినటువంటి 4లో సల్ఫర్కి ఎక్కువ పరమాణుక అణువులు ఉంటాయి. అనగా S8 రూపంలో ఉంటుంది. కాబట్టి సల్ఫరు ఇక్కడ మనము సల్ఫర్ని ఆన్సర్గా పెట్టాలి. ఒకవేళ సల్ఫర్ ఇవ్వకుండా ఫాస్ఫరస్ మాత్రమే ఉంటే మనం ఫాస్ఫరస్ని ఇవ్వచ్చు. బట్ ఫాస్ఫరస్ అనేది P4 రూపంలో ఉంటుంది. సల్ఫర్ అనేది S8 రూపంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ సల్ఫర్ అనేది బహుపరమాణుక అణువు, ఫాస్ఫరస్ అనేది కూడా బహుపరమాణుక అణువు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సల్ఫర్. బిట్ నెంబర్ 44. ఫ్లోర్ టైల్స్ మరియు వంట పాత్రల లేదా సామాగ్రి తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్ ఏది? 1 PVC, 2 బేక్లైట్, 3 PET, 4 మెలమిన్. ఇంకా ఆప్షన్ వైజ్ చూసుకుందాం. PVC దీన్ని ఏమంటారంటే పాలీవినైల్ క్లోరైడ్ అంటారు. ఈ PVCని ప్రధానంగా నీటి పైపులు, విద్యుత్ వైర్ల ఇన్సులేషన్స్, తలుపులు, కిటికీల తయారీలో ఉపయోగిస్తారు. ఫ్లోర్ టైల్స్ మరియు కిచెన్ వేర్ తయారీలో వీటిని ఉపయోగించరు. ఇక రెండవ చూసుకున్నట్లయితే బేక్లైట్. ఈ బేక్లైట్ అనేది ఒక థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనమాట. ఇది విద్యుత్ స్విచ్లు, ప్లగ్లు, అదేవిధంగా పాత్రల హ్యాండిల్స్ తయారీలో ఉపయోగిస్తారు. వీటిని ఫ్లోర్ టైల్స్కి ఉపయోగించరు. ఇక మూడో చూసుకున్నట్లయితే పెట్. మనం ఆల్రెడీ ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు పెప్సీ పెట్ బాటిల్ అని అడుగుతుంటాం కదా. పెట్ అంటే ఏంటంటే పాలీఇథిలిన్ టెరెప్థలేట్ అంటారు. వీటిని సాధారణంగా నీటి బాటిళ్ళు, శీతల పానీయాల సీసాలు, ఫుడ్ ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తారు. అంతేగాని ఫ్లోర్ టైల్స్ మరియు కిచెన్ వేర్ కోసం కాదు. ఇక నాలుగో ఆప్షన్ ఏంటంటే మెలమైన్. ఈ మెలమైన్ అనేది ఒక థర్మోసెట్టింగ్ ప్లాస్టికే. ఇక్కడ మనకు 2 చెప్పాను నేను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. ఒకటి వచ్చేసి బేకలైట్, రెండోది వచ్చేసి మెలమైన్ అనేది. ఈ మెలమైన్ అనేది వేడిని తట్టుకునే గుణం, అదేవిధంగా గీతలు పడకుండా ఉండేటువంటి గుణం, మన్నికని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని ఫ్లోర్ టైల్స్ మరియు వంట పాత్రలు, అదేవిధంగా డిన్నర్ ప్లేట్స్, కప్పులు, లామినేట్ల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మెలమిన్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే మెలమిన్ అనగా ఫ్లోర్ టైల్స్, కిచెన్ వేర్, బ్యాక్లైట్ అనగా స్విచ్చెస్, ప్లగ్ పాయింట్స్, యుటెన్సిల్స్, హ్యాండిల్స్, PVC వచ్చేసి పైప్స్ అండ్ వైర్ ఇన్సులేషన్, PET పెట్ వాటర్ బాటిల్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బ్యాక్లైట్ని దేనికోసం ఉపయోగిస్తారు, పెట్ని ఎక్కడ ఉపయోగిస్తారు, మెలమైన్ అంటే ఏంది, కాబట్టి ఇంతసేపు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ కెమిస్ట్రీకి సంబంధించి ఇంకా 2 సిరీస్లు చేస్తాను. ప్రజెంట్ ఎవరైతే వీడియోని చివరి వరకు చూసారో మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీకు తెలిసినటువంటి HGT కానీ HC ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక రాబోయే వీడియోలో మనం బయాలజీలోని 10th క్లాస్ కంప్లీట్ చేస్తాను 4-5 వీడియోస్లో. తర్వాత 6th to 9th గ్రాండ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. తర్వాత సైకాలజీని కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్, చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కామెంట్ను తెలియజేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.